అందరికీ నమస్తే, వెల్కమ్ టు నవీనాథ్ అల్టిమేట్ ఛానల్. సో ఆల్రెడీ నా ప్రీవియస్ వ్లాగ్లో మీరు చూసారు మా వాడికి సర్జరీ అయిందని. చాలామంది కమెంట్స్ కూడా పెట్టారు, దీనికి కొత్తింటికి రాగానే ఇలా ఆపరేషన్స్ అవుతున్నాయి ఏంటి అనేది. అండ్ మా చిన్నోడికి కూడా హై ఫీవర్ అనమాట, ఒక 1 వీక్ నుంచి తగ్గట్లేదు. హాస్పిటల్కి వెళ్ళాము వచ్చాము, ఇంకా టెంపరేచర్ కంట్రోల్ అవ్వలేదు. ఇట్లా ఒకటెనక ఒక మమ్మీకి కూడా బాగాలేదు, ఇలా ఒకటెనకాల ఒకటి ఏదో ఒకటి జరుగుతూ ఉంది. బట్ అలా అని చూస్తే పెద్దగా ఏం లేదు, మళ్ళీ మాకు ఫైనాన్షియల్గా బాగానే ఉంది, అన్నీ బాగానే కలిసి వస్తున్నాయి, అనుకోని పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. బట్ ఆరోగ్యపరమైన ఏమైనా లోపం ఉందా, ఇంటికి రాగానే ఏమైనా వాస్తు బాగాలేదా, లేకపోతే నరదృష్టి ఎక్కువగా ఉందా, ఇలాంటి ఇంకా 1,00,000 మంది డౌట్లు పెడుతుంటే 1,00,000 డౌట్లు వస్తూ ఉంటాయి కదా, ఏం జరిగింది మనకి అనేసి. సో అందుకే ఈరోజు ఈ వ్లాగ్ చేస్తున్నాను అనమాట నేను. సో మనకి ఎప్పుడైనా అనుమానం అంటూ మనసులో ఒకటి వచ్చింది అని అంటే అది తీరేదాకా మనకి మనశ్శాంతిగా ఉండదన్నమాట, తీర్చేసుకోవాలి. అప్పుడు మన ఫోకస్ వేరే దాని మీద చేయొచ్చు. సో ఈరోజు నేను కూడా జనరల్గా నేను ఏది చేసినా వాస్తుని చూసి అన్ని జ్యోతిష్యం చెప్పించుకొనే చేస్తూ ఉంటాను. బట్ ఈ ఇంటికి కూడా వచ్చే ముందు అన్నీ చూపించాను. వచ్చిన తర్వాత అంటే బోల్డ్ అన్ని వ్లాగులు చేసేసాను, అందరికీ చూపించాను, ఫంక్షన్ చేసేసుకున్నాను. సో కాబట్టి ఏమైనా దిష్టి ఉన్నా కూడా పోగొట్టుకోవడానికి, అండ్ వాస్తు ఏమైనా నేను సర్దుకున్న తర్వాత ఎవరిని పిలవలేదు. నేను సర్దుకుందంట కరెక్టేనా, వెయిట్, ఈశాన్యం అవన్నీ కూడా ఉంటాయి కదా, అవన్నీ కూడా డౌట్ వచ్చిందనమాట నాకు. అందుకే నేను ఈరోజు సురేంద్ర శర్మ గారిని, ఆయన ఆస్ట్రాలజర్ అనమాట, అంతేకాకుండా ముహూర్తాలు కూడా చూడడము, జాతకాలు చూడడం, న్యూమరాలజీ చూడడం, వాట్ నాట్ A to Z అన్నీ చేస్తారు. ఆయన మాటల్లోనే ఉందాం. వచ్చి అసలు మా ఇంటి వాస్తు ఎలా ఉంది, ఏం లోపాలు చేశాను నేను, ఇవన్నీ కూడా. అండ్ ఆయన వచ్చేసి కొన్ని పూజలు చెప్పారనమాట, అది కూడా నేను ఈ వ్లాగ్లో చేయబోతున్నాను. నెట్కంటే ముందు మా వాడిని కూడా చూపిస్తా. హాయ్ శ్రేయాస్. సో ఆఫ్టర్ సర్జరీ రికవరీ అవుతున్నాడు అనమాట మా వాడు. ఎలా ఉంది ఇప్పుడు నీకు? చాలామంది నీకోసం మెసేజ్ చేశారు, ఎలా ఉంది ఎలా ఉంది ఎలా ఉంది శ్రేయస్ కానీ. యా, హీఈస్ డూయింగ్ వెల్ అండ్ రికవర్ అవుతున్నాడు. అనుకున్న దానికంటే కొంచెం బెటర్గానే రికవర్ అవుతున్నాడు, కానీ పెయిన్ మాత్రం తగ్గట్లేదు అనమాట. ఒక ఆల్రెడీ అయ్యి ఇప్పటికి 3-4 డేస్ అయిపోయింది. సో ఈ 4 డేస్ నుంచి కూడా కంప్లీట్ బెడ్ మీదే ఉన్నాడు. ఫిజియోథెరపీ మాత్రమే చేయాలన్నమాట, అది లెగ్ మూమెంట్స్తో. అండ్ వీడికి కూడా జ్వరం వచ్చి ఇలాగ పడుకొని ఉన్నాడు, స్కూల్ డుమ్మాలు కొట్టేసి అనమాట. సో యా, ఈరోజు వ్లాగ్లో అసలు ఏం లోపం ఉంది మా ఇంట్లో, ఏం చేయాలి అనేది ఈ వ్లాగ్ చేస్తున్నాను. ఆయన ఇప్పుడే వచ్చారు, రిసీవ్ చేసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నామండి. సో నేను ఇందాక చెప్పాను కదండి, సురేంద్ర శర్మ గారు, ఆయనే. మిగతా అన్ని లోపలికి తీసుకెళ్ళి మాట్లాడతాను. ఓకే అమ్మా, ఇటువైపు ఏమి నెక్స్ట్ రూమ్? ఇది హాల్ అండి? ఇది హాల్ అండి. హాల్కి ఇమీడియట్గా ఎడం వైపు చిల్డ్రన్స్ బెడ్. అంటే టీవీ ఇటువైపు పెట్టారా? టీవీ ఇటువైపు మూవబుల్ పెట్టాము, అంటే ఇంటీరియర్స్కి తగ్గట్టుగా ఇలా పెట్టించాము. అది ఎంత కరెక్ట్ అది ఇక్కడ వరకు ఓకే అమ్మా. హాల్ బాగుంది. అంటే మీరు దక్షిణ వైపు కూర్చొని ఉత్తరం వైపు చూస్తున్నారు. గుడ్. టీవీ పెట్టాల్సిన ప్లేస్లో పెట్టారు. నెక్స్ట్ అమ్మా, ఇది ఇటు బెడ్, ఇది బాత్రూమ్, అటు బాల్కనీ వచ్చింది. బాగాలేదు, పర్వాలేదు, మంచిగా ఉంది. వైపు ఇచ్చారు వెయిట్ కూడా. బాల్కనీలో ఇంకా మనకు అనుగుణంగా సర్దుకున్నాం అంటే. చూడు, ఇటు వెయిట్ ఎక్కువ అవుతుందండి. ఇటు వెయిట్ పెట్టద్దంట, మాకు తెలియక మొత్తం మా వాళ్ళ దగ్గర ఉన్న డస్ట్బిన్ అంతా ఇక్కడ పడేసాం మేము. ఇటు వెయిట్ ఎక్కువ పెట్టండి. ఇటు చెప్పులు స్టాండ్ పెట్టచ్చు అంటారా? హౌస్ మొత్తానికి కాదు, ఓన్లీ వీళ్ళ రూమ్కి సంబంధించిన చెప్పులు మాత్రం అక్కడ పెట్టించేసాం. కింద పెట్టుకోండి అమ్మా, కింద వైపు పెట్టుకోండి. మెయిన్ ఏంటంటే ఇక్కడికి రాగానే కొంచెం మా వాళ్ళకి చాలా మందికి ఫీలింగ్ అనమాట. ఫోన్ చేసిన వాళ్ళు కూడా ఏంటి రాగానే సర్జరీ అన్నారా బాబుకి, ఎప్పుడు లేనిది అనేది ఒక అనుమానం పెట్టేశారు. అందుకని ఫస్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ బాగుందా లేదా అని డౌట్ వచ్చింది. అక్కడ అంటే బెడ్రూమ్ వల్ల కాదండి, అసలు తనకు లోపం ఉందా లేదా జాతకంలో, అది కూడా చూడాలి కదా. ఓకే, ఇల్లు కట్టడం మాత్రం వెంటనే మనకేదో అయిపోతుంది కాదు. అవును, తన జాతకంలో కుజమాదశ నడుస్తుందేమో, గోచారంలో కుజుడు అష్టమంలో ఉన్నాడేమో, ఇవన్నీ చూడాలి, చూద్దాం. ఇంకా అలాగే స్ట్రైట్ గా వస్తే పూజ కదండి ఇక్కడ. సో అలా విగ్రహాలు ఉన్నప్పుడు మాత్రం నిత్య దీపాలను కంపల్సరీ ఉండాలమ్మా, మొత్తం గుర్తుపెట్టుకోండి. ఇదంతా డైనింగ్ హాల్. యాక్చువల్లీ ఒకటే ఉండేది, నేనే ఈ పార్టీషన్ పెట్టించా కొంచెం సపరేట్గా ఉండడానికని. ఇక ఇటు సైడ్ ఫ్రిడ్జ్ పెట్టించా. మామూలుగా ఫ్రిడ్జ్ ఇక్కడ ఇవ్వలేదు, కానీ ఇంకా నేను దేవుడి గదిని చిన్నగా చేసి అక్కడ ఫ్రిడ్జ్ పెట్టించేసాను. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అండి, మెయిన్ ఇదే అనుకుంటా. ఇంటికి లక్ష్మీదేవి కిచెన్. అవును, మెయిన్ ఏంటంటే ఇంటికి కిచెన్ ప్రధానం, లక్ష్మీపదం. అవును, అన్న తెలిసిన సామాన్ సర్దుకోవడంలో ఉంటుంది. మెయిన్ మేము చేసే తప్పులు అక్కడే ఉంటాయిగా. సో ఇక్కడ గ్యాస్ కదండి, 4 స్టవ్స్ ఉండొచ్చు అండి. ఇంకొకటి ఏంటంటే మీరు సామాన్ అంతా చూద్దాం. కిచెన్ బాల్కనీ ఉందండి, ఇది యూటిలిటీ ఓపెన్ కిచెన్ కదా. ఇది ఓపెన్ కిచెన్, ఎలాంటి దోషం లేదు మీ కిచెన్ ఫస్ట్ చెప్పాల్సింది. ఓకే, మెయిన్ అది.
ఇది యూటిలిటీ అండి. బాల్కనీలో బట్టలు ఆరేస్తుంటారండి ఇక్కడ. ఇక్కడ పైన బట్టలు ఆరేస్తూ ఉంటాము. ఇక్కడ ఉండాల్సిన ప్లేస్ ఉందండి. అయితే మీరు ఇటువైపు పెడుతున్నారు మొత్తం. ఓకే, అంటే ఇటువైపు ఉండకూడదు. ఓకే, సిలిండర్లు ఇక్కడ ఉండకూడదా? ఇటువైపు ఉండాలి. ఇటు ఉండాలి. ఇటు వాషింగ్ మిషన్ కి ఇచ్చాడు బిల్డర్. అది ఇటువైపు పెట్టండి. మార్చాలి అవి రెండు. ఇటువైపు కుబేర దీపం పెట్టండి. ఇటువైపు అండి. సో ఈ సింక్ ఓకే కదండి కింద? ఓకే అమ్మా. సింక్ పైన బరువు ఉండకూడదు. సింక్ పైన ఉండకూడదా? ఓకే. అందుకేనేమో అందరు ఇక్కడ వాటర్ ఫిల్టర్ పెడతారు. నేను ఏం చేశానంటే వాటర్ ఫిల్టర్కి ప్లేస్ ఎందుకని చెప్పి కింద సింక్లో పడేసాను వాటర్ ఫిల్టర్ని. సో అటు కిచెన్ అయితే ఇది డైనింగ్ హాల్, ఆపోజిట్ గెస్ట్ బెడ్రూమ్ అండి. ప్రస్తుతం మా అమ్మ బెడ్రూమ్ ఇది. మా మమ్మీ కోసమే తనకు నచ్చినట్టు డిజైన్ చేయించుకుంది. దీనికి కూడా బాల్కనీ వచ్చింది. ఇది కూడా బాగుందండి. ఓకే, ఉండాల్సిన చోటే ఉంది. సో బాల్కనీ చూద్దాం. బాల్కనీ ఎలా ఉంది? బాల్కనీ దీనికి కొంచెం ఎల్ షేప్ బాల్కనీ ఇచ్చాడు పెద్దది. చాలా బాగుందమ్మా. బాల్కనీ బాగుందండి. ఈ రూమ్ కూడా చాలా బాగుంది. రూమ్ కూడా బాగుందా? మా మమ్మీకే నచ్చలేదు. యాక్చువల్లీ ఈ రూమ్కి చాలా వెలుతురు వస్తుంది. మార్నింగ్ గాలి బాగా వస్తుంది. అంటే ఇది ఈస్ట్ కాబట్టి ఇక్కడ నుంచి గాలి వెలుతురు అన్నీ బాగా వస్తున్నాయి. ఇటు వెయిట్ పెట్టచ్చా అండి? మేము ఏదో పెట్టద్దేమో అనుకొని అలా ఉంచాము. మీరు పెట్టచ్చు అంటే ఇదంతా మేము యూటిలిటీకి వాడదాం అనుకుంటున్నాము. ఈశాన్యం వస్తుంది కదా, పెట్టకూడదు కదా అనుకున్నా. మా మమ్మీ చెప్పింది ఇక్కడ వెయిట్ పెట్టద్దని. సో వెయిట్ పెట్టకూడదు కాబట్టి లైట్ ఐటమ్స్ పెట్టాను ప్రస్తుతం. ఇది కూడా తీర్చేస్తాను. మంచిగా ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ పెట్టడం వల్ల కొంచెం ఇందులో ఉండే వాళ్ళకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఓ, మానసికంగా దృఢంగా ఉండరు వాళ్ళు ఈ రూమ్లో ఉన్న వాళ్ళకి. ఓకే, పెద్దవాళ్ళు కదండి, పెద్దవాళ్ళ తీసి అటువైపు మార్చండి. ఓకే, బాగుంది రూమ్ అంతే. ఇది బాగుంది, చాలా బాగుంది. ఆ రూమ్ బాగుంది, ఈ బాల్కనీ బాగుంది, ఎల్సీపీ ఇంకా మంచిది, అన్నీ బాగున్నాయి. కానీ వేడు అంటే తప్పదు ఒకటి కొన్ని పెట్టుకుంటాం కదా. మరి ఈ సామాన్ అంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టడము, అటువైపు తక్కువ ఇటువైపు ఎక్కువ ఉందనుకోండి ప్రాబ్లం అవుతుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. సరేనండి. ఇక్కడ మొక్కలు పెట్టుకోవచ్చా? బ్రహ్మాండంగా బాగుందండి. 6th ఫ్లోర్ అండి ఇది. 6th ఫ్లోర్ ఇది. ఇక్కడ మెష్ డోర్ వచ్చేస్తుంది, కంప్లీట్ లాక్ అయిపోతుంది తర్వాత. ఓకే అమ్మా, ఈ బాల్కనీ బాగానే ఉంది. ఇక్కడ మార్చాల్సిన ఏం లేవు. కిచెన్ లో కొన్ని ఐటమ్స్ మార్చండి. ఓకే, ఈ రూమ్ లో కొంచెం వెయిట్ ఉన్నది, మార్చుకోండి. ఓకే, మీరు బయటకు వస్తున్నప్పుడు కానీ వెళ్తున్నప్పుడు కానీ అంటే మనం ఏంటంటే మామూలుగా మనం ఈ బొమ్మ పెట్టుకోవాలని అనుకుంటూ ఉంటారు. అయితే మీరు లోపల ఇటువైపు ఇక్కడ మనం వెళ్ళేటప్పుడు ఇక్కడ పైన ఓకే చాలా మంచిది. అంటే అన్ని శుభాలు జరుగుతాయి. యాక్చువల్లీ ఉండాలి మా ఇంట్లో. వెతుకుతాను, దొరికితే ఇప్పుడు పెట్టేద్దాం. అంటే మనం వెళ్ళే ముందు అంటే మనకు శుభాలని విఘ్నాలని తొలగించేవాడు వినాయకుడు. అవును, ఆయనకు అది పెట్టడం వల్ల మీకు ఏదన్నా బయట జరిగిన విఘ్నాలు ఉంటే ఆ స్వామి వారి వల్ల మీకు అన్ని తొలగిపోతాయి. నెక్స్ట్ మీరు ఇట్లా వస్తుంటారు కదండి, అంటే వస్తున్నప్పుడు ఇటువైపు ఎడమ సైడ్ వైపు ఏం చేస్తారంటే ఒక రాగి చెంబులో ప్రతిరోజు కూడా నీళ్లు మారుస్తూ ఉండండి. రాగి చెంబులో కొంచెం పసుపును కుంకుమ కొంచెం గంధం కూడా వేసి ఒక తమలపాకు పెట్టేసి ఇక్కడ ఒక చిన్న ముగ్గులా కానీ ఏమైనా వేసేసి అందులో వాటర్ పెడుతూ ఉండండి. ఓకే, చాలా మంచిది, ఇంటికి శుభాన్ని ఇస్తుంది. అపార్ట్మెంట్లో వేస్తే స్టిక్కర్స్ తీసుకోవడం ఇవన్నీ చేయకూడదండి. మీరు మామూలుగా మనం ఓపెన్ లాగా ఎలా ఉంటామో ఇక్కడ ఎప్పుడైనా ఇక్కడ ముగ్గేసుకోండి. ఓకే, మామూలుగా ప్రతిరోజు మార్నింగ్ లేవగానే మీకు ఇప్పుడు వీలుని బట్టి వేసుకోండి. ఇక్కడ ఇట్లా స్టిక్కర్స్ ఇట్లా బొమ్మలు అతికేయటము డిజైన్స్ కూడా చేస్తూ పెయింట్ వేయించేసాను. పెయింట్ కూడా వేయండి. పెయింట్ ఓన్లీ ఈ కలర్ ఎల్లో కలర్ ఉంటుంది కదా, ఆ కలర్ మాత్రమే వేసేసి రెగ్యులర్గా మీరు ముగ్గులు వేసుకుంటారు కదా, శుక్రవారం కానీ మంగళవారం కానీ ఫెస్టివల్స్ పండుగలు వచ్చినప్పుడు మీరు మంచిగా మీరు ముగ్గులు వేసుకుంటే మీకు ఇంటికి చాలా మంచిది. అమ్మవారు ఎప్పుడు కూడా మీ ఇంట్లో నిష్ఠ ఉంటారంటారు. ముగ్గుకు చాలా ప్రాధాన్యత ఉందమ్మా. సో తీరిక చేసుకొని పొద్దున కనీసం వాకిలికి ముగ్గు వేసుకోవడం, గడపని పూజించుకోవడం అనేది మన బాధ్యత. నేర్చుకోండి మళ్ళీ అని చెప్తున్నారు శర్మ గారు. తప్పకుండా అండి. అట్లా మీరు అట్లా పెట్టినప్పుడు ఆ సింబులో అంటే మాకు రోజు వీలు పడదండి, బిజీగా ఉంటామంటారు కదా, కనీసం శుక్రవారం కానీ మంగళవారం కానీ ఫెస్టివల్స్ ఉన్నాం ఇట్లా వేసుకుంటూ ఉండండి. కనీసం మరీ తీర్చలేని వాళ్ళు ఉంటారు కదా, అంటే మేము విదేశాల్లో ఉన్నాము మాకు అక్కడ అవన్నీ పాటించలేము అన్న వాళ్ళకి చెప్తున్నాను. మీకు వీలుని బట్టి శుక్రవారం మంగళవారం పడేసి ఇవ్వండి. చిన్న చిన్నవి ఉన్నాయి, పెద్దగా అయితే దీనివల్ల ఈ ప్రాబ్లం అనేది తెలియదు, ఏముండదు. సో ఇంటి వల్ల అయితే మాకు ఎటువంటి హాని ఏం లేదు, హ్యాపీగానే ఉండొచ్చు ఇంట్లో మేము. అబ్బా, మెయిన్ ఫస్ట్ నాకు పెద్ద డౌట్ అనేది తీరిపోయింది ఈరోజు. శర్మ గారు అంత మంచి ఇల్లు చూసి ప్రతి డీటెయిల్ కూడా ఆయన మాకు ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్కడ లోపాలు ఉన్నాయో కరెక్ట్ చేయించి ఆఖరికి దీపం కానివ్వండి, ఈవెన్
ఎంట్రన్స్లో చెంబు కానివ్వండి ఇవన్నీ పెట్టించారు. ఇవన్నీ మేమే కాదు మీరు అందరూ కూడా హ్యాపీగా పాటించవచ్చు కదా అండి అందరూ కూడా. అందరూ కూడా పాటించాలి. సో అలా మీకు కూడా ఏమైనా యూజ్ అవుతుందనేసి ఈ వీడియో చేశాను అనమాట నాతో పాటు కలిసి. అండ్ మరి మా అబ్బాయికి ఇలా ఎందుకు అయ్యిందంటారు, ఏమన్నా వాడి జాతకం అని చూద్దాం. చెప్పండి డేట్ ఆఫ్ బర్త్. ఓకే, 23 నవంబర్. ఏం పేరండి అబ్బాయి పేరు? సతిన్ శ్రేయాస్. అందరూ కూడా శ్రేయాస్ అంటారా? అంటే ముందు పేరు సతీనానము అన్నారు. స్కూల్లో సతిన్ అంటారు. అంటే పూర్తి పేరు పిలుస్తారా లేకపోతే ఓన్లీ శ్రేయాస్ అని? అలా వాళ్ళ మూడ్ని బట్టి పిలుస్తారు. ఒక్కొక్కసారి సతిన్ అంటారు, ఒకసారి శ్రేయాస్ అంటారు, ఒక్కొక్కసారి సతిన్ శ్రేయాస్ అని పిలుస్తారు కొత్త వాళ్ళు అయితే అలా. ఒకటమ్మా. ఓకే, మీ అబ్బాయి వచ్చేసి చిత్తా నక్షత్రం 1వ పాదం ఆదివారం. అవును, కన్ఫర్మ్ అది? కన్ఫర్మ్. ఓకే. ఆయనకున్న ప్రాబ్లం ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఉండదు అసలు ఒక దగ్గర. మార్క్స్ బాగానే వస్తాయి, మళ్ళీ 90% వచ్చింది 10th లో. వాళ్ళ స్కూల్ టాపర్ మ్యాథ్లో. రేపు అవార్డు కూడా వస్తుంది ఆయనకి. కాకపోతే దీని మీద ఒకలాగా ఉండదు, అన్ని డివియేట్ అవుతూ ఉంటుంది. డెసిషన్స్ తీసుకోలేడు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా తక్కువ, టక్కున కాన్ఫిడెంట్గా ఇది అని అనడు, అన్నిటికీ ఆలోచిస్తాడు, భయం ఎక్కువ. కుజగ్రామం అనేది. అలాగే బుద్ధుడు కూడా అస్తంగతమైందని ఆరోగ్యంగా పట్టాడు. అంటే తెలివి ఎక్కడ వినియోగించుకుని వాళ్ళకి తెలియవు. కానీ ఓవరాల్గా చాలా మంచివాడు, జీవితం చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈ యాక్సిడెంట్లు ఇవన్నీ ఏమన్నా లోపాలు ఉన్నాయంటారా అండి? ఇంకేమైనా ప్రమాదాలు ఉన్నాయి? అసలు లేవండి. ఈ అబ్బాయికి జీవితంలో వచ్చిపోతూ ఉంటాయి అంతే. సూర్యుడు ఈ అబ్బాయి కుజుడు కలుచున్నారు కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్గా తను కింద పడటము ఇట్లా మామూలుగా మనం ఏంటంటే సరే పెద్ద యాక్సిడెంట్లు కావు కానీ మనం కింద పడుతూ ఉంటాం కొన్నిసార్లు. అట్లా ఏంటంటే సూర్య శుక్ల కాంబినేషన్ పంచమ స్థానంలో ఉంది కాబట్టి తనకు తానుగా తలించుకొని రావడం అంటారు దాన్ని. అది ఈ అబ్బాయికి జన్మతా వచ్చినాయి. దానివల్ల ఈ అబ్బాయికి అయితే హెల్త్ కానీ దేనికి కానీ బాడీకి కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు, బ్రహ్మాండంగా ఉంటుంది. లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజ్? 100% మీరు చెప్పిన అమ్మాయినే చేస్తుంది. అవునా? ఏ కమాన్ శ్రేయాస్, నేనైతే అనుకున్నాను పక్క లవ్ మ్యారేజ్ వీడు అనేసి. నాకు మీది అన్నకి అరేంజ్డ్ మ్యారేజ్ అట. నెక్స్ట్ నీదే జాతకం కూర్చో. అంటే ఈ అబ్బాయి మెంటాలిటీ అంత న్యాచురల్గా ఉంటుంది, మంచి గుణవంతుడు. ఈ అబ్బాయికి 100% మంచివాడు అండి. స్పోర్ట్స్లో అంటారా పర్వాలేదు, మీరు మంచిగా ఇట్లా ఇప్పుడు మీరు పెట్టి చెప్పారు కదా శ్రేయాన్స్, అట్లా ఆ వైబ్రేషన్స్ పిలవడం కూడా ఈ అబ్బాయికి స్పోర్ట్స్ అనేది వెళ్ళడానికి చాలా ఛాన్స్ ఉంది. 100% మీరు కోఆపరేషన్ చేయొచ్చు. ఒకరి కింద తగ్గి ఉన్నట్టు ఈ అబ్బాయికి అసలు ఇష్టం ఉండదు. అవును, అదొకటి ఈ అబ్బాయి చూసుకోండి. ఓకే అండి. సో మొత్తానికి అంత బాగానే ఉందండి, సంపాదన బాగానే ఉందండి ఆయనకి. ఈ అబ్బాయి 21 years నుంచి మీకు సంపాదన చూపిస్తారు. అబ్బా చాలు, ఇంకేం కావాలి శ్రేయాస్, బంగారు తండ్రి రానన్నా. నెక్స్ట్ ఈయన జాతకం అని చెప్పేసి వచ్చి కూర్చున్నాడు రెడీగా. మొత్తం పేరు చెప్పాలి. సాయి శ్రేయాని అట. అందరూ ఏమని పిలుస్తారు? శ్రేయాన్. శ్రేయాన్. ఏం చదువుకుంటున్నావు నాన్న? 5th class. చెప్దాం, నీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా ఇప్పుడు తెలుస్తుంది మాకు. అమావాస్య రోజు పుట్టిండా అండి? మహాలయ అమావాస్య రోజు పుట్టాడు. మంగళవారం పుట్టిండు. వద్దు అనుకున్నామా, ఆ రోజు పుట్టాడు ఈయన. ఉత్తర ఫాల్గుణ నక్షత్రం. అవును, సింహరాశి. తగ్గేదే లేదంటాడా? అస్సలు అస్సలు తగ్గేదే లే అంటాడు. కింద పడ్డా నాదే పై చేయంటాడు ఆయన. మీరు అనుకున్నది 100% ఈ అబ్బాయికి లవ్ మ్యారేజ్ ఉందండి. చూడండి ఆ క్లోజ్ చూడండి, అసలు వెలిగిపోతుంది. 200% ఉంది. మా పెద్దోడికి ఆపోజిట్ అండి ఈయన. ఆయన తప్పున్నా మమ్మల్ని తిడతాడు. ఈ అబ్బాయి ఫ్యూచర్ పర్లేదండి, అన్ని నెగిటివ్లే. మాటకారి, కోపం ఎక్కువ. మీరు అందరు నెగిటివ్ గురించి మాట్లాడుతున్నారు కానీ ఈ అబ్బాయికి తెలుసా, ఈ అబ్బాయి ఎట్లా తెలుసా, ఈ అబ్బాయి చాలా మంచివాడు అవుతాడు, మంచి ఉద్యోగస్తుడు అవుతాడు. ఉద్యోగస్తుడు అవుతాడా? బ్రహ్మాండంగా. మా ఫీల్డ్ ఏమైనా రాణిస్తాడా? ఒక 10 మంది పనిచేసే విధంగా ఉంటుంది లైఫ్. ఓ, పర్సనల్ లైఫ్ అయినా కూడా ప్లస్ ప్రొఫెషనల్ లైఫ్ అయినా కూడా ఎక్కడ తగ్గడు. దాని తగ్గట్టు ఇది అబ్బాయి వర్క్ చేస్తాడు, వర్క్ తనే ఉంటుంది నా దగ్గర. అది ప్లస్ ఈ అబ్బాయికి. ఇంకా మీద అంటే ఇవన్నీ అది చిన్నపిల్లప్పుడు కనిపిస్తుంటుంది కానీ లైఫ్ అయితే చాలా బాగుంది అబ్బాయి. ఈ అబ్బాయికి అయితే చంద్రశేఖర్ కలుసున్నారండి. మీ ఫీల్డ్లో చాలా బాగా కనిపిస్తుంది ఈ అబ్బాయికి. బిజినెస్ అది కూడా అంటే ఓన్లీ మనం యాక్టింగ్ ఒకటి అనుకోవద్దమ్మా, దాంట్లో పలు సంబంధించిన దాంట్లో ఈ అబ్బాయికి చాలా అవగాహన ఉంటుంది. మంచి నాది పట్టిస్తాడు ఈ అబ్బాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే దాన్ని చూపడంలో కూడా ఉంటుంది. టాలెంట్ ఉండగానే సరిపోదండి, దాన్ని ఎలా చూపించాలని రావాలి. ఈ అబ్బాయి ఆ స్కిల్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. నెగిటివ్ ఏం లేవా అండి? నెగిటివ్ అంటే మాట అంటే నేను పడను.
ఇప్పుడు నాదే నెక్స్ట్ చూడు, నిన్ను ఎడమ చేత్తో ఆడుకునేది నేనే అని చెప్తారు చూడు ఇప్పుడు అంకుల్. మీ పూర్తి పేరు ఏం పేరండి? నా పేరు మా మమ్మీ పెట్టిన పేరు హర్షారాణి. నవీన్ అని ఇక్కడికి వచ్చినాక మార్చుకున్నారా? ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత హర్ష అంటే మగపిల్లడి పేరులాగా ఉంది, ఈ అమ్మాయి అబ్బాయి అనే జనాలకు తెలీదు, అమ్మాయి పేరు పెడతానని మా డైరెక్టర్, అప్పుడు నేను యాక్ట్ చేసిన డైరెక్టర్ ఆ పేరు పెట్టాడు నవీన అని. ఇంకా అందరికి అదే పేరు నోటెడ్ అయిపోవడం వల్ల నేను దాన్నే కంటిన్యూ చేయాల్సి వచ్చింది. ఓన్లీ దాంట్లో ఉంటుంది, ఓన్లీ సర్టిఫికెట్స్. ఇందులో రాకముందు, మూవీస్ రాకముందు అమ్మా అప్పుడు పిలిచేవాళ్ళు, చిన్నప్పుడు పిలిచేవాళ్ళు. అంటే ఇంట్లో ఇప్పటికి కూడా సోనియానే పిలుస్తారు. ఆధార్లో కూడా హర్షారాణి ఉంటుంది. 3 పేర్లు నాకు. అశ్విని నక్షత్రం అండి మీది? అవును. చాలా మంచి నక్షత్రం అమ్మా. కోపం వస్తుందా అండి తనకు? నెత్తి మీదే ఉంటుంది. చాలా అంటే సూర్యుడు స్వస్థానంలో కుజుడితో కలిసి ఉన్నాడు కాబట్టి కొంచెం తన తెలవకుండానే కొంచెం షార్ట్ టెంపర్ ఉంటుంది, కోపం కూడా ఉంటుంది. బిజినెస్ బాగుంటుంది అమ్మా మీకు? బిజినెస్ అండి మనది. మా బ్యానర్ ఉంది మనది అటాస్ మీడియా అని, అందులోనే సీరియల్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాము. మీరు ఇప్పుడు ఇలా ఇల్లు వాస్తు చూస్తున్నారు, జాతకాలు చూస్తున్నారు, నాకు తెలిసి మీరు పెళ్ళిళ్ళకి ముహూర్తాలు అన్నీ కూడా చూస్తుంటారు. మ్యారేజ్ బ్యూరో కూడా ఉంది. అబ్బా, నెక్స్ట్ మాకు 2 ఉన్నారండి ఇంట్లో, మా అక్క కూతుర్లు 2 రెడీగా ఉన్నారు. మీకే పంపిస్తాను మొత్తం సంబంధాలకి. అదే కాకుండా న్యూమరాలజీ కూడా చూస్తారు కదా మీరు? న్యూమరాలజీ ప్లస్ పూజలు అన్నీ చేస్తారు, మ్యారేజ్ బ్యూరో ఉంది, జాతకాలు చూస్తారు, ఆస్ట్రాలజీ ఉంది, ఇంటి వాస్తు చూస్తారు, వాట్ నాట్ A to Z అన్నీ అనమాట మీ దగ్గర. ఈ ఇంటికి రాకముందు నుంచి ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకా ప్రతిసారి నేను ఆయనకే ఫిక్స్ అయ్యాను అనమాట. సో శర్మ గారు ఎప్పుడు కాల్ చేసినా రెడీగా ఉంటారు ఆన్సర్ చేయడానికి. ఎంత బిజీగా ఉన్నా సరే మన ఫోన్ అటెండ్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ మిగతా పని చూసుకుంటారు. సో మీకు కూడా ఇంకా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎటువంటి సందేహాలు ఉన్నా సరే ఆయన్ని కన్సల్ట్ చేయొచ్చు. ఫోన్ కాల్ ద్వారా కన్సల్ట్ చేయొచ్చు కదండి ఫస్ట్? అవునమ్మా. అంటే ఫస్ట్ మీరు ఇట్లా ఫోన్ కాల్స్ ఉంటుంది కదా, మీకు ఏమేమి డౌట్స్ ఉన్నా కూడా అంటే అందరు వచ్చి కన్సల్ట్ అవ్వాలని ఏం లేదండి. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఫోన్లోనే మేము డిస్కస్ చేసుకుని మీకు మ్యారేజ్ కంఫర్ట్, అంటే ఇప్పుడు మ్యారేజ్ బ్యూరో నడిపిస్తాం కాబట్టి మ్యారేజ్ కంఫర్ట్ విషయంలో మా ఇద్దరు కలిసిన లేదా పాయింట్ల విషయంలో ఒకటి చూసుకుంటారు. కానీ టోటల్గా ఏంటంటే విడిపోయే యోగాలు ఉన్నాయా లేవా, అష్టమ స్థానంలో ఏమున్నారు, సప్తమ స్థానంలో ఎవరున్నారు, పాపగ్రహాలు ఉన్నాయి అనేది మ్యారేజ్ బ్యూరోకి మెయిన్ ఇంపార్టెంట్. అవి అంటే కొంతమంది అంటే ఈ నక్షత్రానికి ఇది నక్షత్రం సెట్ అవుతుంది కదండి, ఇన్ని పాయింట్లు కలిసినాయి, 36కి మంచిగా 36 కలిసినాయి, కానీ అలా ఇన్ని విడిపోయేగాలు ఉన్నాయా లేవా చూడరు. అది మెయిన్ ఇంపార్టెంట్. అది చూసుకొని మనం పెళ్లి సంబంధం సెట్ చేసుకోవాలి. మ్యారేజ్ బ్యూరో విషయానికి వస్తే ఆల్ క్యాస్ట్ చూస్తాం, ఈ క్యాస్ట్ అనేది హిందూస్ అయి ఉండాలి. ఆల్ క్యాస్ట్లో అమెరికా సంబంధాలు, ఎన్ఆర్ఐ సంబంధించిన ఏ సంబంధమైనా చూస్తాము. డాక్టర్ సంబంధాలు, సాఫ్ట్వేర్ సంబంధాలు, తెలుగు వాళ్ళకి మనకు ఎక్కడ ఉన్న తెలుగు ప్రాంతాల వరకు సంబంధం సర్వీస్ ఇస్తాము. ఇట్లా వాస్తు కోసం వచ్చిన వాళ్ళకేమో ఇంట్లో వాస్తుతో పాటు ఇప్పుడు మన ఇంట్లో అందరు జాతకాలు చూసాం కదండి, అంటే ఏం ప్రాబ్లం ఉంది ఇప్పుడు మీకు మైండ్లో పడిపోయింది అంటే మా అబ్బాయి ఇటుకు వచ్చినాక 4 monthsకే ఇట్లా పడిపోయాడు, హాస్పిటల్లో ఉన్నాడు, ఏమన్నా లేదండి. అది అబ్బాయికి జన్మతా ఉన్నది. పంచమ స్థానంలో సూర్యుడు కలిసి ఉండటం వల్ల ఇలాంటి వాళ్ళు పడిపోతుంటారు. కానీ పెద్దగా ఆ అబ్బాయికి అయితే దోషము లేదు, మీ ఇంటికి దోషం లేదు. ఈ 2 మీ అబ్బాయి పేర్లు వైబ్రేషన్స్ ఉండాలి. పేర్లు వైబ్రేషన్స్ అంటే ఉచ్చారణ అనేది ఉంటుంది కదా, అట్లా ఆ ఉచ్చారణ ఉండటం వల్ల వాళ్ళు అట్లా పిలుస్తూ ఉంటే ఆ ఉచ్చారణ వల్ల వాళ్ళు మంచి స్థితికి వస్తారు. సో మన జాతకం ఎలా ఉన్నా కూడా ఉచ్చారణ చాలా ముఖ్యం. అదొక్కటి మనము న్యూమరాలజీలో పేరు పెట్టేటప్పుడు అంటే 20 నక్షత్రాలు ఉంటాయి కదా, 20 నక్షత్రాలు ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క అక్షరం ఉంటుందమ్మా. ఆ నక్షత్రం కాకుండా వ్యవహారనామం వేరే పెట్టాలి. అలా పెట్టి న్యూమరాలజీ పరంగా చూసుకోవాలి. ఉచ్చారణ ఈ వయసు వాళ్ళు మార్చుకోవాలనేది లేదు. ఏ వయసు వాళ్ళైనా కొత్త ఫీల్డ్కి వెళ్తున్నప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్కరు సినీ ఫీల్డ్లో చూడండి, ప్రతి ఒక్కరు సినిమా ఫీల్డ్కి వచ్చిన వాళ్ళు మార్చుకున్న వాళ్ళే. ఇప్పుడు మీ పేరు కూడా ఏదో హర్షరాణి గారు అన్నారు కదా, నవీన్ అని పేరు పెట్టుకున్నాకనే మీరు మంచి స్థితికి వెళ్ళారు. వైబ్రేషన్స్ ఉండటం వల్ల చాలా మంచి స్థితికి వెళ్ళిపోతుంది ఏదైనా సరే. అంటే దానికి రిలేటివ్గా ఉండాలి. సో ఆస్ట్రాలజీ మనం వాస్తు అంటేనేమో ఫోన్లో చూడలేమండి. వాస్తు అనేది క్లారిటీగా చెప్పాలంటే ఇంటికి వెళ్ళి వాస్తు చూస్తేనే ఆ ఇంటి వాస్తు మనకు తెలుస్తుంది. మీరు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు కదా, మామూలుగా విజయవాడ, వైజాగ్, ఇలా రాజమండ్రి ఇలాంటి వాళ్ళు అడిగితే విదేశాల్లో కూడా పోయిన రోజులు ఉన్నాయి. అవునా? మొన్న వైజాగ్ పోయించాము. మా దగ్గరికి ఏంటంటే వైజాగ్, విజయవాడ, గుంటూరు, తెలంగాణ సైడ్ వరంగల్ ఇవన్నీ కూడా తిరిగినాయి. చాలా ఏరియాలో మేము వాస్తు కోసం పోయి ప్లానింగ్ ఇవ్వటం కానీ, లేకపోతే ఇంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, మా వారికి అవుతుంది కదా, అంటే దశ అంతర్దశ నడుస్తున్నప్పుడు సినిమా దశ నడిస్తే పనులు సరిగ్గా కాకపోవటము, ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేకపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే ఏదైనా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ దశను చూసి మనం చెప్పగలుగుతాము.
సూపర్ అండి. సో రాలేని పక్షంలో వీడియో కాల్ ద్వారానో లేకపోతే ఫోన్ ద్వారానో ఆన్లైన్లో కూడా ఇక తప్పదు అని అనుకుంటే మేమందరం రాలేము, కొంచెం టైం పడుతుంది, మాకు కూడా కొంచెం టైం సెట్ అవ్వకపోతే కొంచెం మేము వీడియో కాల్లో చూసి చెప్పడం జరుగుతుంది. వీడియోస్ తీసి కూడా చాలా మంది విదేశాల్లో మనం ఇల్లు తీసుకుంటారు కదా, వాళ్ళందరూ కూడా సరిగ్గా అర్థం కాక వీడియో తీసి పెడుతూ ఉంటారు. ఇది మనం చెప్పాలి, ఇది తూర్పు వైపు ఉంది అట్లా చెప్తుంది. ఓకే, మనం ఆ విధంగా చూసి పెడుతూ ఉంటాం. కొత్త ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉంటారమ్మా, కొత్త ఇల్లు కట్టుకున్న వాళ్ళకి తెలిసిన పూజలు ఏంటంటే గణపతి పూజ చేశాము, లక్ష్మీ గణపతి. అవును, నేను చేశానండి. లక్ష్మీ గణపతి పూజ చేశాను, ఆంజనేయ స్వామి పూజ చేశాను. అయినా ఇంకా నాకు ఎందుకో ఒక నెగిటివ్ వైబ్రేషన్, దిష్టి, నరదృష్టి ఇలాంటివన్నీ ఒక డౌట్ ఉంది అనమాట. వీటన్నిటికీ సంబంధించిన ఒకటే హోమం ఉంటుందమ్మా, వరాలు జల్లే అమ్మవారు, వారాహి అమ్మవారు. వారాహి అమ్మవారు కనువిష్టికి, కోర్టు సమస్యలకు, భూ వివాదాలకు, అంటే ఈ పని కాదు అని అనుకున్న వాళ్ళు వారాహి అమ్మవారి హోమం కానీ అమ్మ నామాన్ని జపించినా కూడా ఆ అమ్మవారు వరాలు జల్లే అమ్మవారు ఆవిడ. అంటే మీ ఇంట్లో నెగిటివిటీ ఉన్నా అంటే ఇప్పుడు మన ఆటోమేటిక్గా మనం ఏదైనా కొత్త వస్తువు ఉన్నప్పుడు కళ్ళు ఆటోమేటిక్గా పడిపోతాయి, మన కను దృష్టి అంటాం. వీటన్నిటికీ అమ్మవారి ఉగ్రరూపం ఉంటుంది. అమ్మవారికి మొత్తం 10 రూపాలు ఉంటాయి. ఇప్పుడు మనం చేసే సాత్విక రూపం అంటే ఏ రూపంలో ఉన్నా కూడా మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ తీర్చే అమ్మవారే వారాహి అమ్మవారు. ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్. చూడండి, ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకొని ఆయన కాదు అనుకున్న పని అయి చూపించారు. అంటే 21 గెలిచి డిప్యూటీ సీఎంగా అంతమంది ఆప్షన్గా ఉండేది. అప్పుడు అందరూ అసలు మా ఎమ్మెల్యేగా అవుతారా అని అదొక ఆప్షన్గా మనం టీవీలో చూసాం. కానీ కాదు అనుకున్న పనులు చేపించే అమ్మవారే వారాహి అమ్మవారు. మళ్ళీ రాజశ్యామల హోమాలు కూడా మేము చేపిస్తూ ఉంటామండి. ప్రతి అమావాస్య పౌర్ణమికి వారాహి అమ్మవారి హోమాలు కూడా ప్రతి అమావాస్య పౌర్ణమికి చేపిస్తూ ఉంటాము. ఈ హోమాల వల్ల ఏంటంటే అంటే మేము దూరంలో ఉన్నామండి, మేము విదేశాల్లో ఉన్నాం అని అనుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా మేము ప్రతి అమావాస్యకు వాళ్ళ పేరు, వాళ్ళ గోత్రనామాలు ఉండటం వల్ల వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అది చాలా తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వారాహి అమ్మవారు పూజ ఏమో నైట్ టైం చేస్తాము, డేలోనేమో రాజశ్యామల అమ్మవారు. ఇప్పుడు మనకి ఇప్పుడు ఏమవుతుందండి, టైం ఎంత అవుతుంది, 8 o'clock అవుతుంది. చూడండి ఇప్పుడు మనకి అంటే నైట్ చేసే అమ్మవారు వారాహి అమ్మవారు. ఆమె ఓన్లీ నైట్ మాత్రమే చేయాలి. అమావాస్య నైటు, పంచమ తిథులలో ఇలాంటి తిథులలో చేసుకుంటేనే అమ్మవారు చాలా పవర్ఫుల్. డేలో చేసుకునే అమ్మవారు రాజశ్యామల ఉగ్రరూపం. అంటే మనకు దిష్టి కలిగిన, కోర్టు సమస్యలు ఉన్నా, ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంకా తీరని కష్టాల నుంచి భర్త భార్య మధ్య గొడవల ఎక్కువ పీకులాగా వెళ్తుంటారు కొంతమంది, అసలు ఒకరికొకరు పడక అలాంటి ఉంటుంది. అలాంటి ప్రాబ్లమ్స్ 100% తీసే అమ్మవారు వారాహి అమ్మవారు. సో ఈ వారాహి అమ్మవారు మన దగ్గర రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. మీరు ఎక్కడికైనా ఎప్పుడైనా వచ్చినా మీకోసం దర్శనం కోసం కూడా చేపిస్తూ ఉంటారు. పెద్దగా ఏంటంటే మీరు అనుకుంటారు లక్షల్లో ఉంటుందా అండి ఫీజు అంటారు, అస్సలు ఉండదమ్మా. వాటికి సంబంధించింది మీ కొద్దిపాటి అమౌంట్తోనే ఉంటుంది. అసలు వాళ్ళే వచ్చి అంటారు ఇంత తక్కువ ధరకు మీకు అనుకోలేదండి అంటారు. యాక్చువల్లీ మామూలుగానే అన్నిట్లో అందరూ కమర్షియల్ అయిపోయారు. బట్ శర్మ గారిది ఏంటి అని అంటే ఇంత అని అడగరు, మనం ఎంత ఇస్తే అంతే తీసుకుంటారు. అండ్ ఒక్కసారి ఆయన్ని నమ్మితే మన కోసం ఆయన ఏమైనా చేస్తారనమాట. అదే ఆయనలో నాకు బాగా నచ్చింది. అందుకే రెగ్యులర్గా ఆయనే నేను నమ్ముకొని ఉన్నాను. ఇప్పుడు ఏమైనా ఆయనే ఫస్ట్ ఫోన్ చేస్తూ ఉంటాను. సో ఈరోజు కూడా ఆయనే పిలిచాను. సో మా ఇంట్లో కూడా వరాహి అమ్మవారి హోమం చేస్తాను. ఇంకా జాతకరీత్యా ఎవరికి ఎలాంటి హోమాలు కావాలన్నా కూడా మీరు జరిపిస్తారు కదా. ఎక్కువ ఏంటంటే మేము ఈ రెండింటి మీద రెగ్యులర్గా జరిగే హోమాలు మాత్రం వారాహి, రాజశ్యామలమ్మ ఈ రెండు మాత్రం 100% జరుగుతుంది. కొన్ని ఫ్లాట్ల బిజినెస్లు ఉంటాయండి. ఫ్లాట్ల బిజినెస్ అవి ఏంటంటే అవి ఎవిటూ కావు. వాటికి అక్కడికి వెళ్ళి వారాహి అమ్మవారి పూజ చేపించి వస్తాం. అంటే ఆ భూమి అమ్ముడుపోవాలన్నా, ఆ లిటిగేషన్ భూమి విడిపోవాలన్నా, ఒకరి ద్వారా ఒకరికి ఎవరి వాళ్ళకి పంచుకోవాలన్నా, ఇలాంటి వాటికి నైట్ పూట అమ్మవారి పూజ, నైట్ పూట అంటే క్షుద్ర పూజ అంటారు. అలాంటి ఓన్లీ అమ్మవారి పూజలు మీ చేతనే తీసుకొని వస్తాము. ఆ భూమిలో 100% మీకు తీరుతాయి. దాదాపు 3 years నుంచి చేపిస్తున్నామండి. చాలా మంచి పవర్ఫుల్ అమ్మవారు. నేను కూడా చాలా అనుభవాలు తిన్నాను. అప్పుల బాధలు, విపరీతమైన అప్పుల బాధలు ఉంటాయి. అప్పుల బాధ నుంచి బయటపడాలన్నా కూడా వారాహి అమ్మవారు 100% పనిచేస్తారు. సూపర్. చాలా మంది ఎంతమంది బయటకు వచ్చారో అమ్మవారు. అంటే కొంతమంది అయితే చావు దగ్గరికి వెళ్ళి ఇక నేను వేస్ట్ అంటే నా జీవితం అనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. అలాంటి వాళ్ళు నా దగ్గరికి వచ్చి చూద్దాము అని అనుకొని వచ్చి అలా భూమిలో కూర్చున్న వాళ్ళు వాళ్ళు చాలా సమస్యల నుంచి బయటపడిపోయారు అన్నమాట. మీకు కూడా ఏమైందంటే చివరికి రాను ఏమైందంటే మా గురుగారు మొత్తం పూజ చేసి రెడీగా ఉండండి, నేను చివరికి అక్షింతలు తీసుకుంటా అంటారు జనాలు. అక్షింతలు కూడా ఆన్లైన్ పంపించండి అంటారు. అది జరుగుతూనే ఉంది ఇప్పుడు అయితే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యై నమః.
అదండి మొత్తానికి ఈరోజు చాలా భారంగా ఉండింది నాకు మీరు వచ్చే ముందు వరకు శర్మ గారు. మీరు వచ్చి మా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసి మా మనసును చాలా తేలిక చేశారు. అండ్ ఈరోజు ఆ వారాహి అమ్మవారి హోమం కానివ్వండి, పూజ కానివ్వండి, అభిషేకం నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, చాలా 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 బాగున్నాయి. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వారాహి అమ్మవారి పూజ చేయాలని. ఈరోజు ఇలా మీ ద్వారా అమ్మవారు నాతో చేయించుకున్నారు. మీరు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మాకే కాదండి, మీకు కూడా ఎలాంటి భారాలు ఉన్నా మనసులోంచి భారం ఇమీడియట్గా తీసేయండి. దానికి ఎవరు కూడా అక్కర్లేదు. మనకి శర్మ గారు ఉన్నారు, శర్మ గారి కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను దీంట్లో పెడుతున్నాను, మీకు యూజ్ అవుతుంది అనేసి. ఇది పెయిడ్ ప్రమోషన్ కాదు, బట్ నేను ఇష్టంతో చేసిందనమాట. ఇష్టంతో చేయించుకున్నాను కాబట్టి నాలాగా చాలామంది ఉంటారు కాబట్టి, చాలామంది ఆల్రెడీ మెసేజ్లు కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి నాకు అలాంటివి ఎలా అనేసి. సో దీనికి మీకు యూజ్ అవుతుంది అనేసి నేను ఆయన పర్మిషన్ తీసుకొని మరి ఆయన ఫోన్ నెంబర్ డీటెయిల్స్ అన్నీ మీకు పెడుతున్నాను. సో ఎవరికి ఏమన్నా సరే హ్యాపీగా కాంటాక్ట్ అవ్వండి. ఇది కమర్షియల్ కాదు, ఇది దేవుడి కోసం, అమ్మవారి కోసం, మనందరి కోసం ఆయన చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా పూజ చేశారండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.